కానీ 16, 17వ తారీఖు నాడు ఈ తల్లి నాకేం చెప్తుందంటే, ఈమె అసలు ఈ పోలీస్ వాళ్ళు ఎవ్వరు కూడా వీళ్ళకి ఏం జరుగుతుందో చెప్పడం లేదు. ఈయన ఎన్నిసార్లు బెయిల్ పిటిషన్ వేసుకున్నారు అది కూడా చెప్పలేదు. నిజానికి నిందితుడు బెయిల్ వేసుకున్న ప్రతిసారి కూడా బాధితురాలికి తప్పనిసరిగా చెప్పాలి అనేది 6.4 పోక్సో మాన్యువల్లో ఉంది. 483 BNSS, అదేవిధంగా ఇంకా రకరకాల కేసు లాస్, జగజ్జీత్ సింగ్ వర్సెస్ ఆశీష్ మిశ్రా, ఇలాంటి కేసుల్లో అన్నిట్లలో కూడా తప్పనిసరిగా బాధితురాలి యొక్క మనోభావాలను గౌరవ న్యాయమూర్తికి చెప్పాల్సిన బాధ్యత పబ్లిక్ ప్రాసిక్యూటర్ది. ఇంతవరకు వాళ్ళని ఎవ్వరు కూడా కాంటాక్ట్ చేయలేదు. ఆ తల్లి ఇంకొక విషయం కూడా చెప్పింది, మేము ప్రతిసారి కూడా మేము రికార్డ్ చేసిన స్టేట్మెంట్స్ యొక్క వివరాలు ఇవ్వండి అని అంటే నా దగ్గర లేవని ఒక ఆయన అంటాడు, నేను ఎల్లుండి ఇస్తాను ఇంకొక ఆయన అంటాడు, ఇంకొక ఆయన అంటాడు మీరు పీపీని అడిగి తీసుకోండి అంటారు. ఎందుకయ్యా మీకు ఆ బాధితురాలంత కోపం రేవంత్ రెడ్డి గారు? మీకు కూడా ఒక బిడ్డ ఉంది. ఎవరికైనా ఏ బిడ్డ అయినా తండ్రికి తల్లికి ఇద్దరికి అదే ప్రేమ ఉంటుంది. ఎందుకు మీకు అంత కోపం ఈ అమ్మాయి అంటే? అంటే మీ ఆర్ఎస్ బ్రదర్స్ యొక్క మైత్రి బంధాన్ని ఇబ్బంది పెట్టిందనా? ఆర్ఎస్ బ్రదర్స్ అంటే రేవంత్ రెడ్డి, బండి సంజయ్, రేవంత్ అండ్ సంజయ్ ఆర్ఎస్ బ్రదర్స్, మీ ఇద్దరి మైత్రి బంధాన్ని ఇబ్బంది పెడుతుందనా? ఎందుకు ఆ అమ్మాయి అంటే ఎందుకు ఆమెను మీరు నిందితురాలిగా చూస్తున్నారు? ఆమె బాధితురాలు. మీ హయాంలోనే ఆ అమ్మాయి బాధితురాలైనప్పుడు కూడా నిందితురాలిగా కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినరు. ఇప్పుడైనా కనీసం తప్పు తెలుసుకొని ప్రాయశ్చిత్తం పొంది మీ సీనియర్ ఆఫీసర్లను ఆ అమ్మాయి ఇంటికి పంపించవచ్చు కదా, ఎందుకు పంపించలేదు? కనీసం మీరన్నా ఒక్కసారి ఫోన్లో మాట్లాడినరా? మాట్లాడలేదు. ఈ తెలంగాణ ప్రభుత్వం, మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఏ ఛాన్స్ వచ్చినా కూడా బండి భగీరథ్ను రక్షించాలని చూస్తున్నారు. చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు సెకండ్ పార్ట్కి వస్తాను నేను. బండి భగీరథ్ గారిని రక్షించాలని చూస్తున్నారు. లేకపోతే ఎందుకు మీరు ఇవన్నీ చెప్పడం లేదు? ఎందుకు ఆ అమ్మాయికి డాక్యుమెంట్స్ ఇవ్వడం లేదు? మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఇందులో బండి భగీరథ్కి ఎంత పాత్ర ఉన్నదో బండి సంజయ్ గారికి కూడా అంతే పాత్ర ఉన్నది, సంగప్ప గారికి కూడా అంతే పాత్ర ఉన్నది. ఇదేదో మేము బండి సంజయ్ గారి మీద కోపంతోనో లేకపోతే సంగప్ప గారి మీద కోపంతోనో చెప్పడం లేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ తల్లి ఇచ్చిన కంప్లైంట్లో వీళ్ళిద్దరి పేర్లు ఉన్నాయి. అదేవిధంగా తల్లి రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో కూడా ఈ 2 విషయాలు ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళు మెజిస్ట్రేట్ ముందర ఇచ్చిన వాంగ్మూలంలో కూడా బండి సంజయ్ గారి పేరు, సంగప్ప గారి పేరు ఉన్నది. కామన్ సెన్స్ ఏం చెప్తుంది? ఏ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అయినా ఒక నిందితుడిని అరెస్ట్ చేసినప్పుడు అతనితో పాటు ఎవరైనా సహా నిందితులు ఉంటే ఆ సహా నిందితులను వాళ్ళ అడ్రస్లు మీకు తెలిస్తే వాళ్ళను వెంటనే మీరు ఎగ్జామిన్ చేయాలి. మేము బీఆర్ఎస్ పార్టీ విపరీతంగా వీరోచితంగా పోరాటం చేస్తూ ఉంటే మీరు ఒకరోజు సీదా బండి సంజయ్ ఇంటికే పోయినరు పోలీసు వాళ్ళు. మరి బండి సంజయ్ ఇంటికి ఎందుకు పోయినరు మీరు? ఆయన అనుమానం ఉంటేనే కదా పోయినప్పుడు. ఆయనప్పుడు మరి ఆయనకు ఒక నోటీస్ ఇవ్వాలిగా. మీరు నోటీస్ ఇచ్చి ఏంది సార్ మరి ఈ విధంగా వస్తున్నాయి, మీరు ఏంది సంగతి అని చెప్పండి కదా, అడగండి కదా. ఆయన ఏం చెప్తాడో వినండి. అవసరం అనుకుంటే ఆయన మీద లైట్ డిటెక్టర్ కేసు ప్రక్రియ మొదలుపెట్టండి. అదేవిధంగా ముందు సరే బండి సంజయ్ దగ్గర మీరు పోలేకపోతున్నారు, సంగప్పని అడగండి కదా. సంగప్పను డైరెక్ట్ పిలిపించి, సంగప్ప ఏంది నువ్వు బండి సంజయ్ ఇంటికి బాధితురాలని, వాళ్ళ అమ్మను వాళ్ళ నాయనను వీళ్ళ ముగ్గురిని తీసుకొని పోయినావు అని అడగాలిగా. అది కూడా అడగలేదు. సో మా ఆయన ఓపెన్గా బాధ్యత తిరుగుతూనే ఉన్నాడు. సిరిసిల్ల పోయి ఏంది మీ ఎస్పీ ఏమనుకుంటున్నాడు, ఏం నిలుగుతున్నాడు, మా మీటింగ్లో కూడా వస్తలేడని డైరెక్ట్ ఆయన పంచులు ఇచ్చుకుంటూ పోతూనే ఉన్నాడు. మన సంగప్ప అయితే వచ్చి డైరెక్ట్ కేకే కట్ చేసిండు బీజేపీ ఆఫీస్లో. అంటే నేను వాళ్ళు ఏదో జైలుకు పోవాలంటలేను, వాళ్ళు జైలుకు పోవాలన్నా లేదా అనేది చట్టం నిర్ణయిస్తుంది. కానీ కనీసం ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు నిందితుడైనప్పుడు బాధితురాలు ఈయన పేరు బాజాప్తా చెప్తున్నప్పుడు అడగాల్సిన కనీస ధర్మాన్ని కూడా మీరు పాటించడం లేదు.